నీకు కావలసిందేదో దాని వైపు దృష్టి కేంద్రీకరిస్తే, యేసయ్యను పట్టుకొని నీకు కావలసిన దాని మీద దృష్టి నువ్వు కేంద్రీకరిస్తే అది జరిగిపోతుంది. దానికేం చదువులు అక్కర్లేదు, దానికేం బ్యాక్గ్రౌండ్లు అక్కర్లేదు, దానికేం అది ఇది ఎవరు పలుకుబడి ఎవరు మనుషులు చేసే సహాయాలు అక్కర్లే. యేసుని నమ్ముకుని నీకు కావాల్సిన దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే అందుకుంటున్నా కార్యాన్ని సాధించే దైవశక్తి. అమ్మా వినండి అమ్మా, అప్పుడే వెళ్ళిపోతున్నారు 2 అంతస్తుల బిల్డింగ్కి, 4 అంతస్తుల బిల్డింగ్కి. వాక్యం విని ఆ తర్వాత రాత్రికి వెళ్ళి డ్రీమ్ వేసుకోండి. మంచిదే, డ్రీమ్ ఉండాలి, కలలు కనాలి. కలలు కనకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి వినండి, ఇప్పుడు వెళ్ళిపోకండి. అయ్యగారు చెప్పేశారు కదా అని నేనే వస్తా మీ 2 అంతస్తులకి ఓపెన్ చేసేదాన్ని. 4 అంతస్తులు పెట్టుకుంటే లిఫ్ట్ కూడా ఓపెన్ చేస్తాను నేనే. ఒకడు మధ్యలో మనకు జోక్ లేకపోతే మళ్ళీ ఇంట్రెస్ట్ రాదుగా. చాలా కాలం ఆయన స్నేహితులు కలిశారంటే ఇద్దరు. ఈడేమో పల్లెటూరు నుంచి వచ్చాడు, ఆడే హైదరాబాద్లో ఉన్నాడు. ఇద్దరు కూర్చొని హైదరాబాద్ అడిగాడండి, ఏరా మన ఊర్లో విశేషాలు ఏందిరా అన్నాడు. ఏముందిరా మామూలే. చెప్పురా ఏదో ఒక విశేషాలు అన్నాడు. ఏముంటాయిరా మన ఊర్లో? రే ఇంత దూరం నుంచి వచ్చే ఏదో ఒక విశేషం చెప్పురా అంటే, ఒరే మన ఊర్లో ఒకడు 2 అంతస్తుల బిల్డింగ్ మించి దూకి చచ్చిపోయాడు అన్నాడు. 2 అంతస్తుల బిల్డింగ్ మీద దూకి చచ్చిపోయాడా అని. అయినా మన ఊర్లో 2 అంతస్తుల బిల్డింగ్ మీద లేదు కదరా అన్నాడంట. అందుకే 1 అంతస్తు బిల్డింగ్ మించి 2 సార్లు దూకి చచ్చాడు అన్నాడంట. 2 సార్లు దూకాడంట. ముందు దూకి మళ్ళీ అంటే ఏదో ఒకటి చెప్పాలిగా, ఏదో ఒకటి చెప్పాలి, చెప్పమన్నాడుగా. మనలో ఉన్నదే ఏ శక్తి? నీ దైవశక్తి. నీలో ఉన్న దైవశక్తి నీ రోగాన్ని చంపేస్తుంది. భయపడబాక. ఊరికి గుండె పట్టుకోపోతే పోతారు. నేను పరలోకానికి వెళ్తా. సస్తే ఆడిపోతాం. ఇంతకన్నా అందమైన లోకం అది, బ్రహ్మాండమైన. దానికోసం ఎందుకు భయపడతాం? దానికోసం ఎదురు చూడాలి. ఈ గుడారాన్ని ముగిచి దానికి ఎందుకు భయపడతాం? దేనికి? మరణానికి కూడా భయపడం అంతే. భయపడాలా మరణానికి? దాని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. మరణం కూడా ఒక డ్రీమే. నేను వేసుకుంటే డ్రీమ్. చచ్చిపోయినప్పుడు ఒక డ్రీమే. యేసయ్య వస్తాడు, దేవదూతలు వస్తారు, మా వాళ్ళు, మా అమ్మ వస్తుంది, మా నాయన వస్తుంది, మా అందరూ వస్తారు హ్యాపీగా. ఇట్స్ ఎ డ్రీమ్, బ్యూటిఫుల్ డ్రీమ్. ఫర్ క్రిస్టియన్స్ డెత్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ డ్రీమ్. తిరిగి భయపడాలి. మన ఎంతకాలం ఉంచాలో ఆయనకి తెలుసు. ఎంతకాలం ఉంచుతాడు ఆయన. అప్పుడే వెళ్ళవులే నువ్వు జకర్యా. ఇంకా నువ్వు 20-30 సంవత్సరాలు అని. నేను కూడా కనీసం ఇంకొక అట్లీస్ట్ ఒక 50 సంవత్సరాలు బతకాల. తప్పదు మరి, ఏం చేద్దాం? తప్పదు మరి. ఇచ్చే దేవుడు ఆయన. మనం ఎంతకాలం ఆయన గురించి మనం ఆయనగా మహిమార్థంగా జీవిస్తాం అంతకాలం మనం ఉంచుతాడు ఆయన, క్షేమంగా ఉంచుతాడు. నీలో ఉన్న దైవశక్తి నీ రోగానికి చూసి భయపడాల్సిన అవసరం లే. హల్లెలూయా. నీలో ఉన్న దైవశక్తి నీ బలహీనత చూసి భయపడాలి. హల్లెలూయా. నీలో ఉన్న దైవశక్తి ఎందుకు భయపడాలా? దెయ్యాల సినిమా చూస్తారు కొంతమంది. దెయ్యాల సినిమాలు చూసేసి ముసిగేసుకుని ఓ అని భయపడుతూ పడిపోతూ నిద్రపోతుంటారు. దెయ్యం ఏడన్నా కనబడినట్టు బైబిల్ ఉందా? నువ్వు చూసుకో, నువ్వే ఒక దెయ్యం. మళ్ళీ నీ దగ్గర దెయ్యం రాగలదా? దెయ్యం కనబడినట్టు బైబిల్ ఏడన్నా ఉందా? ఒక్క ఇన్స్టెన్స్ అన్నా కనబడితే నేను నమ్మతా దెయ్యం కనపడిందని. బైబిల్లో లేని నేట నమ్ముతాను. యాకోబు గారి గారి కనబడింది దెయ్యం. బహుశా పాస్టమ్మ గారికి కనబడి ఉంటుందేమో. మనం దెయ్యాలే పక్కన వాళ్ళు పట్టి పీడిస్తున్నాం. పాప పాస్టమ్మ గారు మంచిది. నీలో ఉన్న దైవశక్తి గొప్పది. దేనికి సరెండర్ అవ్వక. నీలో దైవశక్తి ఉంది. ఏముంది? గట్టిగా కూర్చొని ఒకటి కావాలంటే జరగాల్సిందే. ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుంటే నేను భాగవతాన్ని అనుకునేది, వెళ్ళింది, ముట్టుకునేది, ప్రభావం వచ్చేసింది అంతే, లోపలికి వచ్చేసింది అంతే. గట్టిగా యేసునామాను ఒకటి అనుకున్నాం అంతే, జరగాల్సిందే. అది
జరిగిపోద్దంతే. ఎదురు చూడు అంతే, అనుమానించద్దు. జరగబోయే దానికోసం నువ్వు ఎదురు చూడు. అనుమానం కాదు, జరగబోయే దానికోసం ఎదురు చూడు. దేవుని యొక్క హస్తం, దేవుని యొక్క వేలు అంటారు. దైవశక్తిని ఫింగర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క వేలు. యేసు నామమున, ఆయన నామంలో ఉన్న శక్తి వీడిని లేపి నిల్చోబెట్టింది. కనబడదు, అది కంటికి కనబడదు. నువ్వు ఏ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చినా కనబడదు, గుర్తుపట్టలేదు, పట్టుకోలేదు. అది దైవశక్తి, అది నీలో ఉంది. ఏదో ఒకరోజు ఒక చిన్న తప్పు చేసినంత మాత్రం వెళ్ళిపోదు, పశ్చాత్తాపం చెందుతావు నువ్వు. మళ్ళీ దావీదు అంటాడు, అమ్మో అబద్ధం చెప్పానే, దైవశక్తి. నువ్వు పశ్చాత్తాపం చెందు, ఏదో పొరపాటున ఏదో చేసా, పశ్చాత్తాపం చెందు. ఇట్ ఇస్ దేర్. పొరపాటు చేయనుడు ఎవరు ఉన్నాడు ప్రపంచం? నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. ఎవడని చెప్పాడు పట్టుకొని తన్నాడు, నేను నీతిమంతుడు ఒక్కడు కూడా లేడు. యేసు రక్తం చేత నీతిమంతులమైన అంతే, స్వతహా నీతిమంతులు ఒక్కడో లేడు. దైవశక్తి మనలా. హల్లెలూయా. ఆ దైవశక్తి ఇంకా ఏం చేస్తుందంటే, ఆ దైవశక్తిని గురించి మనం కానీ చూస్తే, ఈ పేతురు అంటాడు, 2 పేతురు 1వ అధ్యాయం 2వ వచనం, తన మహిమను బట్టి. అసలు మౌతులే లేవా? దైవశక్తి మాట్లాడమ్మ గట్టిగా. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి, మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన వినండి, ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటిని మనకు దయచేయును. హల్లెలూయా. హిస్ డివైన్ పవర్ హస్ గివెన్ us everything we need. ఆయన దైవశక్తి మన జీవానికి, మన భక్తికి కావలసినవన్నీ అనుగ్రహిస్తుంది ఆయన యొక్క దైవశక్తి. ఎవరు చెప్తున్నారు ఈ మాట? ఎవరు చెప్పారు ఈ మాట? ఆయన దైవశక్తి జీవమునకును భక్తికి కావలసిన. నీకేం కావాలి చెప్పు ఇప్పుడు? ఏమ్మా నీకేం కావాలి? మీకు ఏమి కావాలనుకోండి ఒకసారి. అంటే పనికి మనటి కాదు, దేవుని చిత్తాన్ని కొనుక్కోండి. మీకు ఏం కావాలనుకోండి, ఏం కావాలి? ఆయన దైవశక్తి మీకు అనుగ్రహిస్తున్నాడు. ఆ దైవశక్తి మనలో కూడా ఉంది, తెలుసా? మనలో ఉంది. ఎవరు ఎంత బరువు ఉంటే అంత ఎక్కువ ఉన్నట్టు కాదు, ఎవరు ఎంత ప్రార్థన చేస్తే అంత ఎక్కువ ఉన్నట్టు. ఏం కావాలి? నీ జీవానికి ఏం కావాలి? అనుగ్రహిస్తున్నాడు దేవుడు, అది నమ్మగలవా? అది నమ్మాలి. ఆయన ఇస్తున్నాడు, అది నమ్మాలి. నువ్వు అనుగ్రహించబడుతూ ఉందని నమ్మాలి. ఆయన దైవశక్తి. ఇంతమందికి మేము ఆహారం పెట్టలేమయ్యా, పెట్టాలి. ఇంత పిండి లేదు, అక్కర్లేదు. ఇంత నూనె లేదు, అక్కర్లేదు. ఇంతమంది వంటోళ్ళు లేరు, అక్కర్లేదు. యేసు ఉన్నాడు చాలు. చప్పట్లు కూడా దేవుని అమ్మాయిపరచాడు. యేసు ఉన్నాడు. ఏ డాక్టర్ అక్కర్లా. ఆలోపతి అయిపోయింది, హోమియో అయిపోయింది, ఆయుర్వేదం అయిపోయింది, ఎవరు అక్కర్లా. ఆయన ముట్టుకుంటే చాలు. యేసు ఉన్నాడు, అది నయంగానే రోగం నయమాల్సిందే. యేసు ఉన్నాడు. ఏ మందులు అక్కర్లా, మాకులు అక్కర్లే. అది దైవశక్తి. లేచినాడు. 30 సంవత్సరాలు పడున్నాడు. 30 సంవత్సరాలు బెతస్తా. ఆ దేవదూత కనికరం కూడా చూపల. దేవదూతల కనికరాలాడంటే కనికరం చూపల. 30 సంవత్సరాలు నువ్వు లేచి, నువ్వు లేచి ఊరికి వెళ్ళబాక. ఆ మంచం అడ్డంగా ఉంది కానీ అందరికీ ఆ మంచం ఎత్తుకుని వెళ్ళరా. వచ్చేపోయే వాళ్ళకి అడ్డంగా ఉంది. నువ్వు లేచి నువ్వు మంచం ఎత్తుకెళ్ళా.
ఎక్కడదండి ఇది? ఎక్కడిది? పడున్నాడు ఎలా లేచాడు? దైవశక్తి. సమృద్ధినిచ్చేది దైవశక్తి. కావాల్సినంతకన్నా విస్తారంగా ఇచ్చేది. మిగిలినవి 12 గంపలు. ఒక్కో శిష్యుడు ఒక్కో గంప ఎత్తుకెళ్ళిపోండి. పరిచర్య చేసిన ఒక్కో గంప పోండి, తీసుకెళ్ళిపోండి. సమృద్ధి ఇచ్చేది దైవశక్తి. పడుకున్నోని లేబరెత్తేది దైవశక్తి. స్వస్థపరిచేది దైవశక్తి. గెలిపించేది దవడ ఎముకతో 1000 మందిని చంపగలిగే దైవశక్తి. విజయాలు సాధించేది దైవశక్తి. బెసలోలికి జ్ఞానం ఇచ్చింది దైవశక్తి. జ్ఞానం ఇచ్చేది దైవశక్తి. అసాధ్యాల్ని సాధ్యాలు చేసేది దైవశక్తి. ఎక్కడ ఉంది? యేసులో ఉంది. యేసులో ఉన్న ఆ దైవశక్తి నీలో ఉంది. అది నీలో ఉంది. నీ జీవానికి కావాల్సింది ఏం కావాలి? అటు ఇటు చూడబాక, దిక్కులు చూడబాక. ఏ అప్పు చేద్దామా, ఎక్కడికి వెళ్దామా, అది చేద్దాం. యేసు ఉన్నాడు నీకు. చెప్పు నీ పక్కన, యేసు ఉన్నాడు మర్చిపోబాక అని చెప్పు. యేసు ఉన్నాడు మర్చిపోబాక. ఎందుకు అనుమానిస్తావు? ఎందుకు డౌట్ పడతావు? ఎందుకు నా బతుకు ఇంతే అనుకుంటావు, నేను ఇంతే అనుకుంటావు, ఇది ఎలాగా ఉంటుంది అనుకుంటావు? నెవర్ సరెండర్. క్రైస్తవులారా, దేనికి లొంగొద్దు. మీరు దేవుని బిడ్డలై ఉన్నారు, దేనికి లొంగొద్దు. దేనికి లొంగబాకండి, ఎవరికి లొంగబాకండి, దేనికి లొంగబాకండి. నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికన్నా గొప్పవాడు. సమస్తమును సాధ్యమే. హల్లెలూయా. అందుకని అంటాడు. నాకు చాలా ఇష్టమైన మాట. ఈ మాట నాకు ఎంత ఇష్టమంటే చాలా ఇష్టమైన మాట. పౌలు, అందుకనే ఆ పౌలు ఆ విధంగా బతికాడు. శక్తి కలిగిన వ్యక్తిగా ఆ మర్మాలు గ్రహించుకొని, ఆ మర్మాలు, ఆ సత్యాలు సత్యాలుగా నమ్మినప్పుడే అన్నీ తెలుసు మనకు. కానీ ఆ సత్యాన్ని సత్యంగా మాత్రం నమ్మం. ఇదేదో ప్రసంగించేదానికి ఒక మంచి ప్రసంగంలాగాను, ఒక మెసేజ్ దానికి ఒక మంచి ప్రసంగం లాగాను, పక్కన వాళ్ళతో మాట్లాడేది ఒక మంచి మాటల్లాగాను. అది సత్యాలు నాయనా, అవి వాస్తవాలు. అవి ఇదేదో తమాషాగా మీకు ఏదో సంతోషం పెట్టి ఆనందపించగా, ఈ సత్యాలు ఇవి, ఇవి వాస్తవాలు ఇవి. పౌలు ఏమంటున్నాడు? పౌలు ఏమంటాడు తెలుసా? నమ్మదాం. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 4వ వచనం. 1 కొరింథీయులు 2వ అధ్యాయం 4వ వచనం. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. నీ పక్కనోడు చెప్పేది వినబాకరా నాయన. బైబిల్ చెప్పేది విను, బైబిల్ చెప్పేది విను. ఆడిడు చెప్పేది వినబాక, బైబిల్ చెప్పేది విను. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, దేవుని శక్తిని ఆధారం చేసుకుని ఉండవాలి. దేన్ని ఆధారం చేసుకుని ఉండాలి? దేన్ని ఆధారం చేసుకుని ఉండాలి? నీ మనసులో ఉండే ఆలోచనలు కాదు, నీ జ్ఞానం కాదు, నీ లెక్కలు కాదు, నీ అనుమానాలు కాదు, నీ డాక్టర్ చెప్పిన మాటలు కాదు, నీ బ్యాంకులో ఉండే డబ్బులు కాదు, ఇవన్నీ కాదు. దేవుని శక్తిని ఆధారం చేసుకో. నువ్వు దేవుని శక్తిని ఆధారం చేసుకున్నప్పుడు యు నెవర్ బి అఫ్రైడ్. 5,000 మంది పనిచేస్తా, అందరు కూర్చొని భోజనాలు పెట్టేద్దాం. 5,000 మందికి భోజనాలు పెట్టేద్దాం. సమృద్ధి ఇచ్చేదానికి నా దేవుడు ఉన్నాడు. మనుషులుగా ఆడి మాట్లాడే మాట, ఆడు ఎంత శాస్త్రజ్ఞుడైతే ఎందుకు, ఆడెంత పెద్దోడైతే ఎందుకు, నెవర్. దాన్ని నేను నమ్మను. నా దేవుని మాటలే నేను నమ్ముతా. హల్లెలూయా, హల్లెలూయా.